గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 39వ దశకంలో ఉన్నాం. యోగమాయానయన వర్ణనం. భవంతమయముద్వహన్ యదుకులోద్వహో నిస్సరన్ దదర్శ గగనోచ్చలజ్జలభరాం కలిందాత్మజాం. అహో సరిద సంచయస్స పునరైంద్రజాలోదితో జలౌఘ ఇవ తక్షణాత్ ప్రపదమే యథా మాయయో. పరమాత్మ, యాదవ కుల శ్రేష్ఠుడైన వసుదేవుడు నిన్ను తీసుకుని పోవుచున్నప్పుడు కాళిందీ నది ఆకాశమునకు తాకునంతగా ఎగసి పడుచున్న నీటి తరంగములతో ప్రవహించుచుండెను. అంతటి అపార జలములు కూడా ఇంద్రజాల ప్రభావమునకు లోనైనట్లుగా ఒక్కసారిగా మీ గాళ్ల లోతు కలవిగా అయ్యను. ఎంత ఆశ్చర్యం అయ్యా! ప్రసుప్త పశుపాలికాం నిభృత మారుదద్బాలికాం అపావృత కవాటికాం పశుపవాటికామావిశం. భవంతమయమర్పయన్ ప్రసవతల్పకే తత్పదాత్ వహన్ కపట కన్యకాం స్వపురమాగతో వేగతః. స్వామి, వసుదేవుడు నందగోకులమునకు పోగా అచ్చట గోపాలురు గోపికలు అందరూ నిద్రపోతున్నారు. ద్వారములన్నీ తెరవబడి ఉండినవి. కాని ఒక బాలిక యోగమాయ మాత్రము మందస్వరముతో ఏడుస్తోంది. సన్నగా నందుని ఇంటిలో ప్రవేశించి వసుదేవుడు యశోద ప్రక్కలో నిన్ను పరుండబెట్టాడు. ఆ శయ్య నుండి కపట కన్య అయిన మాయా శిశువు నెత్తికొని వేగమున మధురాపురమునకు తిరిగి వచ్చేశాడు. తతస్త్వదనుజారవక్షపిత నిద్రవేగ ద్రవద్భటోత్కర నివేదిత ప్రసవ వార్తయై వార్తిమాన్ విముక్త చికురోత్కరస్త్వరితమాపతన్ భోజరాడతుష్టైవ దృష్టవాన్ భగినికాకరే కన్యకాం. స్వామి, అంతట నీ సోదరి అయిన యోగమాయ ఏడ్పును వినినంతనే రక్షక భటుల నిద్ర తొలగిపోయింది. అందువలన వారు వేగంగా పరుగెత్తుకుని పోయి దేవకీదేవి ప్రసవించనన్న వార్తను కంసునకు నివేదించారు. అప్పుడు కంసుడు తత్తరపాటుతో తన వెండ్రులు చిందరవందరగా ఉండగా మిక్కిలి వేగంగా వచ్చి తన చెల్లెలి చేతులలోనున్న కన్యకను చూచి ఒక్కసారిగా అసంతోషమునకు లోనయ్యాడు. ధ్రువం కపటశాలినో మధుహరస్య మాయా భవేత్ అసావితి కిశోరికాం భగినికాకరాలంగితాం ద్విపోరలినికాంతరాదివ మృణాళికామాక్షిపన్ అయం త్వదనుజామజాముపలపట్టకే పిష్టవాన్. భగవన్, నిశ్చయంగా ఈ కన్య మాయావి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క మాయే కావచ్చును అని కంసుడు తన చెల్లెలి చేతిలోనున్న పసికందును కమలములున్న సరస్సు నుండి ఏనుగు ఒక కమలమును లాగినట్టు లాక్కున్నట్టు. ఆ తరువాత అతడు నీ చెల్లెలైన యోగమాయను ఒక రాతిపై విసిరి కొట్టట. తతో భవదుపాసకో ఝుటితి మృత్యుపాశాదివ ప్రముచ్యతరసైవ సమధిరూఢ రూపాంతరా అధస్థలమజగ్భుజీవికసద్వికసదష్టబాహుస్ఫురన్మహాయుధమహో గతా కిల విహాయ సాదిద్యుతే. పరమాత్మ, నిన్ను ఉపాసించు భక్తుడు మృత్యుపాశము నుండి వెంటనే తప్పించుకున్నట్లు ఆ పసికందు కూడా వెంటనే కంసుని చేతిలో నుండి తప్పించుకొని కింద పడకుండగానే ఇంకొక రూపమును పొందిందిట. అప్పుడు ఆ దేవి 8 భుజములు కలిగి ఉండెను. 8 ఆయుధములు ధరించి ఆకాశంలో ప్రకాశించుచుండెను. నృశంసతర కంసతే కిము మయా వినిష్పిష్టయా బభూవ భవదంతః క్వచన చింత్యతాం తే హితం ఇది త్వదనుజా విభో ఖల ముదీర్యతం జగ్ముషి
మరుద్గణపణాయితా భువి చ మందిరాణ్యేయుషి. పరమ దుర్మార్గుడమైన కంస, నన్ను చావగొట్టిన నీకేంటి లాభం? నిన్ను సంహరించువాడు పుట్టి ఎక్కడనో ఉన్నాడు, అందువల్ల నీ భవిష్యత్తును ఆలోచించుకొనము అని నీ చెల్లెలు కంసుని హెచ్చరించి అంతర్ధానమాయను. దేవతలు నృతించుచుండగానే ఆ దేవి భూమండలమును అనేక దివ్యక్షేత్రములలో వెలసినది. ప్రగే పునరగాత్మజావచన మీరితా భూభుజా ప్రళంబక పూతనా ప్రముఖ దానవామానిన భవన్నిధన కామ్యయా జగతి బభ్రముర్నిర్భయా కుమారక విమాటకాహ కివివ దుష్కరం నిష్కృపై. స్వామి, తెల్లవారిన తరువాత కంసుడు తన సేవకులందరకును మహామాయ చెప్పిన మాటను తెలిపాను. అంతటా గర్వోన్మత్తులైన ప్రలంబుడు, బకుడు, పూతన మొదలగు రాక్షసులందరూ నిన్ను చంపవలనని తలచి చంటి పిల్లలను చంపుతూ లోకమంతయు తిరగసాగారు. దయలేని వారు చేయని దుష్కృత్యము ఏముంటుంది? తతఃపశుప మందిరే త్వయి ముకుంద నంద ప్రియా ప్రసూతి శయనే శయే రుదతి కించిదం తత్పదే విభుజ్య వనితా జనైస్తనయ సంభవే ఘోషితే బుధా కిము వదామ్యహో సకలమాకులం గోకులం. ముకుందా, నందగోపుని ఇంట అతని ఇల్లాలైన యశోదాదేవి ప్రక్కలో నీవు కాళ్ళని ఇటునటు కదులుతూ ఏడుస్తూ ఉన్నావు. అప్పుడు స్త్రీలు లేచి యశోదకు మగపిల్లవాడు పుట్టినని ప్రకటించారు. అంతటా గోకులమంతయు సంతోషంతో పొంగిపోయింది. అప్పుడు వారు పొందిన ఆనందమును ఎంతని వివరింపగలను? అహో ఖలు యశోదయా నవకలాయ చేతోహరం భవంతమలమంతికే ప్రథమమాపి వంత్యాదృశా పునస్తనభరం నిజం సపది పాయయంత్యా ముదా మనోహరతనుస్పృశా జగతి పుణ్యవంతోజితా. స్వామి, అప్పుడు యశోదాదేవి నల్ల కలువ మొగ్గ వలె మనోహరముగానున్న నిన్ను అతి సమీపము నుండి సంతోషంతో చూసింది. అంతట నీ సౌందర్యామృతమును ఆమె తన కన్నుల నిడి దోషిళ్లతో జుర్రుకొనినది. వెంటనే తన శిశువునకు పరమానందముతో స్తన్యమునిచ్చినది. అప్పుడు ఆమె అందమైన చిన్నారి దేహమును పుణుకసాగెను. నిజంగా యశోదామాత భాగ్యమే భాగ్యము కదా, అంతటి అదృష్టము ఎవరికబ్బుతుంది? భవత్కుశల కామ్యయా సఖలు నంద గోపస్తదా ప్రమోదభర సంకులో ద్విజకులాయ కిం నాదదాత్ తథైవ పశుపాలకాః కిమున మంగళం తేనిరే జగత్రితయ మంగళ త్వమిహ పాహి మామామయాత్. ముల్లోకములకును మంగళములను ప్రసాదించు పరమాత్మ. ఆ సమయంలో పరమానంద భరితుడై ఉన్నట్టి నందగోపుడు బ్రాహ్మణోత్తములకు ఎన్నో దానధర్మాలు చేశాడు. అతడు విప్రవరులకు తన సర్వస్వమును సమర్పించాడు. గోపాలులను ఆ ఆనంద సమయమున పెక్కు శుభకార్యములను గావించారు. కృష్ణ, నీవు నా రోగములను పోగొట్టి నన్ను కాపాడుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.